గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. కన్యా రాశి ప్రేక్షకులకు స్వాగతం. ఉత్తర పాల్గొని నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, అలానే చిత్తా నక్షత్రం 1, 2వ పాదం ఈ కన్యా రాశి కింద వస్తుంది. శ్రీ పరాభవనమ సంవత్సరంలో ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా సంవత్సరం మొత్తం కూడా శని మీన రాశిలోనే, అంటే మీ జన్మరాశి నుంచి 7వ స్థానంలోనే సంచారం చేస్తూ ఉంటారు. ఇక రాహు కేతు ఇద్దరు కూడా సంవత్సరం చివరి వరకు, అంటే డిసెంబర్ 5వ తేదీ వరకు కూడా రాహు కేతు రాశి మార్పులు ఉండదు. రాహు యాజ్ ఇట్ ఈస్ కుంభంలో, కేతు యాజ్ ఇట్ ఈస్ సింహంలో సంచారం చేస్తూ ఉంటారు. అయితే డిసెంబర్ 5వ తేదీ తర్వాత రాహు మకరంలోకి ప్రవేశిస్తారు, కేతు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. అంటే మీ జన్మరాశి నుంచి 5వ స్థానంలోకి రాహు, లాభస్థానంలోకి కేతు ఒక ప్రవేశం. ఇక గురువు గారు జూన్ 1వ తేదీ వరకు ఆయన మిథున రాశిలో సంచారం చేస్తూ జూన్ 1వ తేదీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తారు. జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకు మాత్రమే కర్కాటక రాశిలో సంచారం చేసి అక్టోబర్ 31వ తేదీ సింహ రాశిలోకి ప్రవేశిస్తారు, మఖా నక్షత్రంలోకి. అక్కడ కొద్ది రోజులుండి మళ్ళీ వక్రించి డిసెంబర్లో మళ్ళీ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా ఈ ఒక కన్యా రాశి వాళ్ళకి, కన్యా రాశి ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన గమనిక. గోచారం ద్వారా మనం గురుబలము, శని బలము, రాహుకేతు బలాలు, అలానే ఆదాయ వ్యయ ఫలాలని మనం చెప్పుకుంటున్నాం. ఒక రాశికి సంవత్సరం గురుబలం ఉంటే వచ్చే సంవత్సరం గురుబలం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకే తీసుకోండి, కన్యా రాశి వాళ్ళకి ఈ సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ ఈ సమయం 5 మాసాలు మాత్రమే గురుబలం ఉంటుంది. ఇంకా కొంతమంది చెప్తూ ఉంటారు మాకు ఏళ్ళనాటి శని అయిపోయిందని చెప్తున్నారు కానీ మాకు ఇంకా మంచి జరగట్లేదు అని. ఈ గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలము, అలానే ఆదాయ వ్యయ ఫలాలు, అలానే రాహుకేతు బలాల వలనే మన జీవితంలో అన్నీ జరగవు. మన వైయక్తిక జన్మజాతక రీత్యా శుభ కారకత్వం వహించే గ్రహ దశలు గనక జరుగుతూ ఉంటే ఆ టైం అంతా కూడా మన లైఫ్ అనేది సాఫీగా, స్మూత్ గా సాగుతూ ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు రాకుండా హ్యాపీగా వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో గనక గురుబలం వస్తే రెట్టింపు ఫలితాలు అందుకుంటాం. ఆ సమయంలో గురుబలం ఉన్నా లేకపోయినా మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, ఎందుకంటే మన జాతక రీత్యా మెయిన్ ఇంపార్టెంట్ గ్రహ దశ మొత్తం మంచి కాలం జరుగుతూ ఉంటుంది కాబట్టి. అదే మన జన్మజాతక రీత్యా నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే గ్రహ దశలు, పాప గ్రహ దశలు కనుక జరుగుతూ ఉంటే లైఫ్ లో చాలా ఒడిదొడుకులు, గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటూ వెళ్తూ ఉంటాం. ఈ సమయంలో గనక గురుబలం వస్తే ఆ గురుబలం ఉన్నన్ని రోజులు ఊపిరి పీల్చుకోగలుగుతాము. ఆ గురుబలం కాస్త సహాయం చేస్తుంది అని అర్థం. మేజర్ గా ఈ గోచారంలో ఉంటున్న గురుబలము, శని బలము, ఆదాయ వ్యయ ఫలాల వలనే మన జీవితంలో అన్నీ జరగవు. అలానే ఈ గోచరం మీరు చూస్తూ ఉంటారు, ఈ రాశుల వాళ్ళకి గజకేసరి యోగం పట్టబోతుంది ఈ మాసంలో, లేదా ఈ సంవత్సరంలో, లేదా విపరీత రాజయోగం పట్టబోతుంది, లేదా శుక్రమహాదశ ప్రారంభమవుతుంది. గోచారంలో ఇలాంటివన్నీ వర్తించవు, బాగా గుర్తు పెట్టుకోండి. గజకేసరి యోగం అనేది 100 మందిలో ఒకరికి మాత్రమే వర్తిస్తుంది, అందరికీ వర్తించదు. కేవలం మీన లగ్నం, కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకే గజకేసరి యోగం అనేది సంపూర్ణంగా యోగిస్తుంది. ఆ గ్రహ దశలు వచ్చినప్పుడు యాక్టివేట్ అయ్యి యోగిస్తుంది. గజకేసరి యోగం ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ వాడిని యూజ్ చేసేస్తున్నారు అందరూ. అలానే ముఖ్యంగా శుక్ర మహాదశ అందరికీ మేలు కలిగించదు. శుక్ర మహాదశ 100 మందిలో 20% మాత్రమే యోగిస్తుంది, యోగ ఫలితాలు ఇస్తుంది. దీన్ని గుర్తించుకోండి, వాస్తవాన్ని గుర్తుపెట్టుకోండి. ఇక శ్రీ పరాభవనమ సంవత్సరంలో ఈ కన్యా రాశి వాళ్ళకి ముఖ్యంగా జూన్ 1వ తేదీ వరకు ఉన్న సమయం మనం పరిశీలిస్తే ముఖ్యంగా ఉద్యోగ విషయాలలో పని భారం, ఉద్యోగం చేసే చోటు 2-3 పని చేయవలసిన అవన్నీ కూడా మీ మీద పడుతూ ఉంటుంది. 2-3 పని చేసేదంతా మీ పైన వచ్చి పడుతూ ఉంటుంది. ఎక్స్ట్రా వర్క్ లోడ్ అనేది ఇక్కడ మీరు చూస్తూ ఉంటారు. ఈ సమయంలో ఉద్యోగంలో ప్రశాంతంగా ఉండలేకపోతూ ఉంటారు. ఉద్యోగంలో ఒత్తిడులు ఏర్పడుతూ ఉంటుంది. ఉద్యోగం చేసే చోటు
అనవసరమైన తగాదాలు మీ కొలీగ్స్ తో కావచ్చు, సీనియర్స్ తో కావచ్చు ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి. ఉద్యోగం చేసే చోటు ఏదో తెలియని అవమానం లాంటివి ఎదుర్కోవాల్సిన ప్రమేయాలు కూడా ఎదురవుతూ ఉంటాయి ఈ సమయంలో. ఇంట్లో కూడా పెద్దవారితో అప్పుడప్పుడు ఆర్గ్యుమెంట్ లాంటిది జరగడము, మానసిక ప్రశాంతత లేకుండా ఉండడము, విద్యార్థులు చదువుల పట్ల అశ్రద్ధ చూపించడం లాంటిది కూడా మీరు చూస్తూ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలానే భార్యాభర్తల మధ్య ఒక అవగాహన లేకుండా, ఒక బాంధవ్యము, వాళ్ళతో ఉన్న ఆ ప్రేమానురాగము ఎక్కడో ఒక చోటు లోపించడము, డిస్టర్బెన్సెస్ కి గురి అవ్వడము, డిస్అటాచ్మెంట్ కి గురి అవ్వడం లాంటిది మీరు చూస్తూ ఉంటారు ఈ సమయంలో. పెళ్లి ప్రయత్నాల్లో విఫలీకృతం అవడము, పోస్ట్పోన్ అవుతూ ఉంటుంది. సంబంధాలు వస్తున్నాయండి, మాకు మంచి సంబంధాలే రావట్లేదు అన్నట్టుగా మీరు ఫీల్ అవుతూ ఉంటారు ఈ సమయంలో. అంటే పోస్ట్పోన్ అవడము, విళంబము, మీ పార్ట్నర్స్ తో, అంటే బిజినెస్ పార్ట్నర్ కావచ్చు లేదా భార్య భర్తలు కావచ్చు, వాళ్లతో తరచుగా ఏదో ఒకటి డిస్టర్బెన్సెస్ గా మీరు ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది. వ్యాపార అభివృద్ధి కోసము, ఉద్యోగ అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలు ఎక్కువ అవుతూ ఉంటాయి ఈ సమయంలో. అదే ఈ జూన్ 1వ తేదీ తర్వాత గురువు లాభస్థానంలోకి ప్రవేశిస్తారు. దశమ స్థానంలో ఉన్నన్ని రోజులు కాస్త ఇబ్బందులు, ఒడిదుడుకులు మీరు ఫీల్ అవుతూ ఉంటారు. బట్ జూన్ 1వ తేదీ తర్వాత లాభస్థానంలోకి ప్రవేశించిన తర్వాత గురు దృష్టి నేరుగా నవమ దృష్టితో ఆయన సప్తమాన్ని చూస్తాడు కాబట్టి, సప్తమాధిపతి సప్తమాన్ని చూస్తాడు. ఇక్కడి నుంచి కాస్త వివాహ ప్రయత్నాలలో సానుకూలత ఏర్పడే సూచనలు ఉంటాయి. అంటే పాజిటివ్ గా ముందుకు వెళ్లే ఆస్కారాలు ఉంటాయి. అలానే వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో విశేషమైన లాభం కలిగి ఉంటుంది ఈ సమయంలో. అంటే విశేషంగా లాభము, ధనప్రాప్తి కలిగి ఉండడము, వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలలో పాజిటివ్ గా మీరు ముందుకు వెళ్తారని అర్థం. పాత మిత్రులని కలుసుకుంటారు ఈ సమయంలో. పాత మిత్రులని కలుసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మీకు ఈ సమయంలో. ఎప్పుడో మీరు క్లాస్మేట్ చదువుకొని ఉంటారు. ఈ సమయంలో మళ్ళీ మీరు కలిసే ఆస్కారాలు ఉంటాయి. అలానే భార్యాభర్తల మధ్య ఉన్న ఆ ఇబ్బందులు, ఆ తగాదాలు కావచ్చు, ఆ ప్రేమానురాగాలు కావచ్చు, అవన్నీ కూడా మళ్ళీ మీకు అవి రెట్టింపు అయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి. మీరు చూడొచ్చు కావాలంటే జూన్ 1వ తేదీ తర్వాత సమ్ చేంజెస్ ని మీరు చూడగలుగుతారు. వ్యాపార అభివృద్ధి కావచ్చు, అలానే పెళ్లికి సంబంధించిన విషయాలు కావచ్చు, సంతానం కోసం చేసే ప్రయత్నాలు కావచ్చు, ప్రతి చోటు కూడా మీకు పై చేయి అనేది కనిపించడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారంలో విశేషంగా ధనప్రాప్తి జూన్ 1వ తేదీ నుంచి ఆర్థికంగా ఎటువంటి లోటు అనేది మీకు కనిపించదు ఈ సమయంలో. ఉద్యోగం విషయంలో కూడా ఉన్న ఒత్తిడులు తగ్గుతాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి కూడా అనుకూలతలు ఏర్పడే సూచనలు ఉంటాయి. అంటే మీకు దశాభుక్తి బాలేదు అనుకోండి, మీకు దశాభుక్తి బాలేదు, గురుబలం వస్తుంది కాబట్టి ఊపిరి పీల్చుకుంటారు, చాలా బాగుంటుంది. పాజిటివ్ ఇంపాక్ట్ ని కొద్ది రోజులైనా మీరు చూడగలుగుతారు. ఇక సప్తమ స్థానంలో శని వక్రిస్తాడు జూలై నుంచి డిసెంబర్ వరకు. ఈ సమయంలో గురు దృష్టి ఉన్నప్పటికీ కూడా కొంచెం డిలే అవడము, పెళ్లికి సంబంధించిన అంటే సరైన ముహూర్తాలు కావచ్చు, ఏదో ఒకటి ఆటంకాలు కూడా కలిగించే ఆస్కారాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన వక్రిస్తున్నాడు కాబట్టి. అలానే ముఖ్యంగా అక్టోబర్ 31వ తేదీ తర్వాత గురువు 12వ స్థానంలోకి సంచారాన్ని ప్రారంభం చేస్తారు డిసెంబర్ వరకు. ఇది పెద్దగా చెప్పుకునేంత మంచి సమయం అయితే కాదు. ఆర్థిక విషయాలు మళ్ళీ కాస్త ఒడిదొడుకులు ఫేస్ చేయక తప్పదు. మళ్ళీ డిసెంబర్ నుంచి ఫిబ్రవరి ఇన్ బిట్వీన్ ఈ సమయం అంతా కూడా వక్రించి లాభస్థానంలో ఉండడం కూడా మీకు మంచి ఫలితాలు ఇవ్వదు. అంటే జూన్ నుంచి అక్టోబర్ మాత్రమే కాస్త బాగుంటుంది. మళ్ళీ అక్టోబర్ ఎండింగ్ నుంచి నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి, అంటే జనవరి, ఫిబ్రవరి, ఈ 4 months మళ్ళీ మీకు బాగుండదు గురు వలన. మేజర్ గా ఆర్థికంగా అయితే పెద్దగా కలిసి రాదు. ఏదున్నా మీరు జూన్ 1వ తేదీ నుంచి అక్టోబర్ 31వ తేదీ వరకే ఈ కాలం అంతా మీరు యూటిలైజ్ చేసుకోవాలి. అంటే ఈ జూన్ నుంచి బాగుంటుంది. ఈ కన్యా రాశిలో పుట్టిన ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాల జాతకులకు గురు సంచారము, శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? ఈ గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది అంటే జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19 విశేషంగా మీరు ఈ సమయంలో చేసే ప్రతి ప్రయత్నం మీకు అనుకూలిస్తుంది. అలానే అక్టోబర్ 31వ తేదీ తర్వాత 12వ స్థానంలో సంచారం చేసే సమయంలో కూడా గురువు వలన పెద్దగా మేజర్ గా డిస్టర్బెన్సెస్ ఉండదు. అలానే శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 వరకు శని సంచారం వలన పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండదు. హస్త నక్షత్ర జాతకులకు గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? మార్చ్, ఏప్రిల్, మే, జూన్ దశమ స్థానంలో సంచారం చేసే సమయం కూడా వీళ్ళకి అనుకూలిస్తుంది.
అంటే జూన్ 18వ తేదీ వరకు అనుకూలిస్తుంది. అలానే ఆగస్ట్ 19వ తేదీ తర్వాత కూడా వీళ్ళకి మళ్ళీ గురు సంచారం అనుకూలిస్తుంది. అంటే ఈ గురు సంచారం అనుకూలించే సమయం అంతా కూడా పెద్దగా డిస్టర్బెన్సెస్ ఉండదు. అలానే శని సంచారము మే 17 దాటిన తర్వాత శని సంచారం మీకు అనుకూలతలు ఏర్పడతాయి. అలానే చిత్తా నక్షత్రం 1-2 పాదాల జాతకం వాళ్ళకి గురు సంచారం ఎప్పుడు బాగుంటుంది? జూన్ 18వ తేదీ నుంచి ఆగస్ట్ 19 బాగుంటుంది. అలానే అక్టోబర్ 31వ తేదీ తర్వాత బాగుంటుంది. అలానే శని సంచారం ఎప్పుడు బాగుంటుంది? మే 17 దాటిన తర్వాత మీకు అంతగా బాగుండదు. మే 17 వరకు మాత్రమే బాగుంటుంది. ఈ కన్యా రాశిలో పుట్టిన స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ప్రతి నక్షత్రం వాళ్ళు కూడా తప్పనిసరిగా మృత్యుంజయ హోమం జరిపించుకోవడము లేదా మృత్యుంజయ మంత్రం మీరే చదువుకోవడము, శివుడికి రుద్రాభిషేకము, రుద్ర జపాలు చేసుకోవడము, అలానే ముఖ్యంగా ఈ సమయంలో దక్షిణామూర్తి లేదా దత్తాత్రేయ ఆరాధన విశేషమైన శుభ ఫలితాలని మీకు ఇస్తుంది. ఇక ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఎవరికైనా ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలనుకుంటే డిస్ప్లే అవుతున్న నెంబర్కి నేరుగా కాల్ చేయండి. ప్రాబ్లమ్స్ చెప్పుకోరాదు, డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ కంపల్సరీ కావాలి. సింపుల్ రెమెడీస్ ఉంటాయి. ఇక సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.